హలో అండి, నమస్తే. మా డబ్బీ చూసారండి, ఇది ఎప్పుడు నిండుతుందా అని చూస్తున్నానండి. ఎవ్రీడే ఏదో ఒకటి కొని చిల్లర తీసుకొస్తాం కదండి, ఆ చిల్లర వేయడం, లేదంటే ఏదైనా మన ఇంట్లో ఉపయోగపడిన సామాన్లు ఏమైనా ఉంటాయి కదండి, అవి అమ్మేస్తూ ఉంటాం కదా. వాటి నుండి ఎంతో కొంత మనీ ఎర్న్ అవుతుంది కదండి. పాత వస్తువులు ఏమైనా అమ్మేసినా సరే ఆ వచ్చినటువంటి డబ్బులు కానీ, లేదంటే కూరగాయలు కానీ, ఏవైనా పాల ప్యాకెట్స్ కానీ, నాన్ వెజ్ అని ఏవైనా కొంటూ ఉంటాం కదా బయటకు వెళ్ళినప్పుడు, ఆ మిగిలినటువంటి చిల్లర కానీ ఇలాగా ఎవ్రీడే ఖర్చు పెడుతున్నప్పుడు వచ్చినటువంటి మిగిలిన చిల్లరని ఇలా సేవ్ చేస్తున్నానండి. మొత్తం అంతా ఖర్చు పెట్టేయకుండా ఈ డబ్బులకు దాస్తానండి, అవసరానికి ఉపయోగపడతాయి కదా అని. చూద్దామండి, ఇది ఏం చేస్తాను, 1 గ్రామ్ గోల్డ్ కొందారనుకుంటున్నానండి, సేవ్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఎంత మిగిలితే అంత, 50, 100, 10 రూపాయల, 20 రూపాయల, 500 ఎంత ఉంటే అంత వేస్తున్నానండి ఎవ్రీడే కూడా. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయిందండి. 13,000 చిల్లర అంతా ఉండేది 1 గ్రాము, ఇప్పుడు 14,000 అబవ్ అయిపోయింది. ఒక ఫ్యూచర్లో అసలు గోల్డ్ కొనలేమేమో అనిపిస్తుందండి. ఏమో లక్ష్మీదేవికి 1 గ్రామ్ బంగారమైనా కొందరు కదా అని నేను చూస్తున్నాను. ఇది ఎంత వస్తుందో ఏటో చూడాలండి. డిబ్బి నిండిద్దా లేదా చూడాలండి. పొదుపు అనేది అలవాటు అవుద్దండి మనకి. అక్కడ ఇక్కడ పడేయకుండా ఇందులో వేస్తుంటే రేపు ఏదైనా అవసరానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుందండి. అందుకని నేను ఒక డిబ్బి పెట్టుకొని ఇలా పెట్టుకున్నానండి. ప్రతిరోజున కాకుండా ఎప్పుడైనా ఉన్నప్పుడల్లా వేస్తుంటే మనకి ఏదైనా సేవింగ్ అనేది మంచిదే కదండి. మన అవసరాలు తగ్గించుకొని కొద్ది సేవ్ చేస్తుంటే భవిష్యత్తుకు ఉపయోగపడుతూ ఉంటుందండి. నేనైతే గోల్డ్ కొందారని దాస్తున్నానండి ఇందులో. ఆల్రెడీ నేను జోయాలుకాస్లో స్కీమ్ కడుతున్నాను. ఇందులో డబ్బులు 1 గ్రామైనా కొందాం కదా అని చూస్తున్నాను. దాచి చూద్దామండి, ఎంత ఎంత దాయగలుగుతానో మీకు చూపిస్తాను అది పగలగొట్టినప్పుడు. ఇప్పుడైతే నేను 200, 250 వేస్తున్నానండి. ఏదో కొనగా మిగిలినాయండి, అవి వేసాను ఇందులోని. సరే అండి, మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందేమోనని చూపిస్తున్నాను. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి కదండి ఇలా. ఓకే అండి, ఉంటానండి. మరో మంచి వీడియోతో కలుద్దామండి.